అశోక ది గ్రేట్ మౌర్య సామ్రాజ్యానికి పక్కనే ఉన్న సుసంపన్నమైన కళింగ రాజ్యాన్ని యుద్ధంలో జయించాడు. ఆ యుద్ధంలో దాదాపుగా 1,00,000 మంది చంపబడ్డారు. 1,50,000 మంది ఖైదీలుగా చిక్కారు. కానీ ఆ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి చలించిపోయిన అశోకుడు అప్పటి నుంచి అహింసను ప్రోత్సహించి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇది ఇప్పటి వరకు మనం చరిత్రలో చదువుకున్న విషయం. కానీ అశోకుడు నిజంగా కళింగ యుద్ధం తర్వాత హింసను మానేసి అహింసను ప్రోత్సహించాడా? వాస్తవానికి అదంతా అవాస్తవం. అశోకుడు చక్రవర్తి కాకముందే బౌద్ధ మతాన్ని స్వీకరించి ధనవంతుడైన బుద్ధిస్ట్ వ్యాపారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అంటే అశోకుడికి బుద్ధిజంతో ముందే సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు అశోకుడు రాజవడానికి ముందే తన సోదరులు రాజ్య ప్రధాన అధికారులతో అంతర్గత యుద్ధం చేయాల్సి వచ్చింది. వారంతా తన తాత చంద్రగుప్తుడు అనుసరించిన జైన, తన తండ్రి అనుసరించిన అజ్రికా రిలీజియన్ కి చెందినవారు. అందుకే అశోకుడు కూడా ఒక బలమైన రిలీజియన్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అందుకే ఆ సమయంలో వేగంగా విస్తరిస్తున్న బుద్ధిజాన్ని అశోకుడు ప్రోత్సహించాడు. ఇదంతా రాజతంత్రం కానీ అశోకుడిలో వచ్చిన మార్పు కాదు. తాను రాజవడానికి సొంత సోదరులను చంపి ఎదురు తిరిగిన అధికారులను హింసించడానికి స్పెషల్ గా జైల్స్ ని ఏర్పాటు చేసి నరకం చూపించిన రాజు శత్రువుల రక్తం చూసి మారిపోతాడా? ఒకవేళ అశోకుడు కళింగ యుద్ధాన్ని చూసి గిల్టీగా ఫీల్ అయితే ఎందుకు ఆ యుద్ధంలో బందీలను వదిలిపెట్టలేదు? వాస్తవం ఏంటంటే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అహింసను పాటించలేదు. అశోకవర్ధన్ అనే పుస్తకంలో క్లియర్ గా చెప్పబడింది అశోకుడు దాదాపుగా 18,000 మంది అజ్రికాసిని ఊచకోత కోయించాడు అని. అంతేకాదు జైన్ మాంక్ ఒక్కో తలకి ఒక్కో బంగారు నాణాన్ని బహుమానంగా ప్రకటించాడు. దీన్ని బట్టి అశోకుడు కళింగ యుద్ధానికంటే ముందే బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నాడు. కానీ బుద్ధిస్ట్ అయ్యాక కూడా హింసను మానలేదు. బుద్ధిజం బాగా ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు బుద్ధిస్ట్ రైటింగ్స్ అశోకుడిని గొప్ప అహింసావాదిగా చూపించాయి. అంతేకాదు తాను 99 మంది సోదరులను చంపి రాజు అయ్యాడనేది కూడా బుద్ధిస్ట్ రైటింగ్స్ కల్పనే అని వాదన కూడా లేకపోలేదు.